ఈరోజు చీఫ్ జస్టిస్ గారు గౌరవనీయులు రాధాకృష్ణన్ గారు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారండి. అది ఏమిటి అంటే మా పాప కేసుని సిబిఐకి అప్పగించారు. అది తీర్పేనే అనుకోవాలండి. సిబిఐకి ఇవ్వటం అనేది చాలా రేర్ కేసెస్లో వాటిని సిబిఐకి అప్పగించటం జరుగుతుంది. సో మా పాప కేసులో ఆయన పూర్వపరాలు పరిశీలించి ఆ కేసుని సిబిఐకి అప్పగించినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలండి. అలా ఇవ్వటం వల్ల న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడుతుందండి. అయితే మాకు మొదటి నుంచి సహకరించినటువంటి ప్రింట్ మీడియా కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే మాకు మొదటి నుంచి వెన్నంటి ఉన్నటువంటి అప్పటి చైర్మన్, మాజీ చైర్మన్ ఎడ్లపాటి గంగాధరరావు గారు, అలాగే ఈనాడు ఆంధ్ర మహిళా కమిషన్ చైర్మన్ రాజకుమారి గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది పేరు పేరున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే 11 సంవత్సరాలు నిండి రేపు డిసెంబర్ 27కి 12 సంవత్సరాలు వస్తాయి ఈ కేసుకి. అంటే పుష్కరాలు చేసుకున్నట్టు అన్నమాట అర్థం. మామూలుగా అయితే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మరి మా పాప కేసుని 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. సో అందువల్ల మాకందరూ సహకరించినందుకు వాళ్ళకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అయితే ఈ కేసుకు సంబంధించిన మీరందరూ అడగచ్చు, సిబిఐని నమ్ముతున్నారా అని. మన భారతదేశంలో ప్రతి వ్యక్తిని వ్యక్తిగా నమ్మటం అనేది మనకు ఆచారం. అలాగే మేము కూడా పాపని అప్పగించొచ్చాం హాస్టల్లో. వార్డెన్కి అప్పగించి వార్డెన్ని నమ్మాము. వార్డెన్ని నమ్మినందుకు మా పాప లేదు. అలాగే పాప కేసుని మహిళా సెషన్స్ కోర్టుకి అప్పగిస్తే అక్కడ ఉన్నటువంటి మహిళా జడ్జి సి సుధ గారు, మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉమాదేవి గారు, వాళ్ళ సారథ్యంలో కేసు మహిళలకి ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ అక్కడ అన్యాయం జరిగింది. అక్కడ వాళ్ళని నమ్మాం. తర్వాత పోలీసులు నమ్మాం. ఎస్ఐ శ్రీనివాస్, సిఐ మురళి, సిపి ఆనంద్, అలాగే సిపి రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీపీ విజయ్ కుమార్, డిఎస్పి రాజు, వీళ్ళందరినీ కానిస్టేబుల్స్ చాలామందిని, అంటే ఒక కేసు అలా జరిగితే న్యాయం చేస్తారనుకొని నమ్మాము. నమ్మినందుకు అక్కడ అన్యాయమే జరిగింది. తర్వాత అప్పటి గవర్నమెంటు అక్కడ అన్యాయం చేసింది. చాలామందిని ఆశ్రయించాము, అయినా కూడా మాకు న్యాయం అనేది జరగలేదు. ఈ 11 ఏళ్ల పోరాటంలో ఈనాడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అంటే కేసు అప్పీల్లో ఉన్నప్పుడు ఎవరిని మేము ఆశ్రయించకూడదని ఆశ్రయించలేదు. తర్వాత మార్చి 31 సత్యంబాబు రిలీజ్ అయిన తర్వాత మేము సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. ఆయన సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ఈ కేసు టేకప్ చేయటం జరిగింది. తర్వాత సిట్ వేశారు. ఎఫెక్ట్స్ కమిటీ ఒక దాన్ని వేసాము అన్నారు. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఆ ఆఫీసర్స్ మీద కూడా చర్య తీసుకుంటామని ఎఫెక్ట్స్ కమిటీ ఒక దాన్ని వేశారు. కానీ సిట్టు బృందం వచ్చిందే కానీ సిట్టులో డీజీపీ శ్రీకాంత్, అలాగే శ్రీ హైమవతి, తర్వాత శ్రీలక్ష్మి, వీళ్ళ ముగ్గురిని కూడా సిట్టు బృందాన్ని వేశారు. అయితే మీకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే సిట్టు బృందంలో ఉన్న కానిస్టేబుల్ సంజయ్ ప్రదీప్ 70 లక్షలు లంచం తీసుకొని పట్టుబడి నాడు జైల్లో రిమాండ్లో ఉండటం జరిగింది. అంటే మాకు సిట్టులో వేసినటువంటి వాళ్ళు ఎలాంటి గనులో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే సిట్టు బృందం నార్కో ఎనాలిసిస్ అని చెప్పి వెంటబడింది. నార్కో ఎనాలిసిస్ మా పాప కేసు అప్పుడు 2008లో నార్కో ఎనాలిసిస్కి అప్పటి హైకోర్టు ఇచ్చింది తీరు. ఏమని, ఎవరైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు పేర్లు, వార్డెన్ భర్త, కవిత, సౌమ్య, ప్రీతి, కోనేరు సతీష్, అబ్బూర్ గణేష్, చింతా పవన్ కుమార్, రాజేష్లకి నార్కో ఎనాలిసిస్ చేయమంది. అదే లై డిటెక్టర్ సతీష్కి చేయటం కూడా జరిగింది. లై డిటెక్టర్లో సతీష్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని కూడా రావటం జరిగింది. తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వెంకన్న, అతను బ్రిటన్ లేడీ దగ్గర 4,000 ఆ కేసులో 4,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడి అతను సత్యంబాబుతో పాటు చల్లపల్లి జైల్లో కూడా ఉండటం జరిగింది. వీళ్ళందరి దీంతో ఆనాడు నార్కో ఎనాలిసిస్ మాఫీ చేసేస్తారు, పక్కన నెట్టేశారు. తర్వాత ఇప్పుడు సిట్టు బృందం వచ్చి నార్కో ఎనాలిసిస్ చెయ్యాలి అని చెప్పి కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే వార్డెన్ భర్త చివరి వరకు కూడా మేము నార్కో ఎనాలిసిస్కి యాక్సెప్ట్ చేస్తున్నామన్నారు.
చివరికి కోర్టులోకి వెళ్ళినాక మేము యాక్సెప్ట్ చేయటం లేదు, మా ఆరోగ్యాలు పాడవుతాయి, మేము ఇచ్చేయలేదు అని చెప్పటం జరిగింది. అంటే ఈ కేసులో నేరస్తులు ఎవరో ఆ నేరానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకోవటం అనేది ఇది అవ్వలేదు. తర్వాత ఇప్పుడు 2014 ఆగస్టు 7లో సిట్టు బృందం ఏం చెప్పిందంటే కోర్టులో మా దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు, అన్ని ధ్వంసమైపోయినాయి 2014 ఆగస్టు 7న, కాబట్టి మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే ఈ కేసుని పూర్తిగా మాఫీ చేసే, అంటే ఆ కేసుని పూర్తిగా క్లోజ్ చేసేసారనుకో ఇంకెవరు ఏం మాట్లాడటానికి లేదనే ఉద్దేశంతో ఆ పని చేశారు. అయితే పాపం హానరబుల్ చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ గారు మాత్రం ఎలా ధ్వంసమని, ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు ధ్వంసం చేయబడటం జరిగింది అని చెప్పి అందులో మేము ఒక అప్పీల్ కూడా చేసుకున్నాం. మా కేసుని మాకు సిట్ మీద కూడా నమ్మకం లేదండి, అప్పీల్ చేసుకున్నాం సిబిఐకి ఇవ్వమని. ఆయన సహృదయంతో అన్నీ పరిశీలించి సిట్టిని ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ సిబిఐని ప్రొవైడ్ చేయటం జరిగిందండి. కాబట్టి ఇక్కడ సిబిఐని కూడా నమ్ముతున్నాం, ఎందుకంటే నమ్మకం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రక్తంలోనే ఉంది కాబట్టి నమ్ముతున్నాం. మరి న్యాయం చేస్తే ఆడపిల్లలందరికీ న్యాయం జరిగినట్టే, న్యాయం చేయకపోతే ఇది ప్రజలకు కూడా ఒక గుణపాఠం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు అడుగులు పెడుతున్నటువంటి ఈ కేసులో ఎలాంటి పురోగతి గనక లేకపోయినట్టయితే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద, అలాగే ప్రభుత్వం మీద కూడా నమ్మకం సన్నగిల్లే ఇప్పటికే చాలా వరకు మా పాప కేసులో అదే చెబుతున్నారు, ఎందుకమ్మా ఏమీ చేయరు, మీకు న్యాయం జరగదు, ఎందుకు పోరాటం చేస్తారు, మీరు ఎందుకు ఇలా ఇదవుతారు, మీరెందుకు బాధపడతారు అని చెప్పి, పోయిందేదో పోయింది ఎందుకు మీరు బాధపడతారని చాలామంది అనటం జరిగింది. కానీ మా మనసు ఒప్పుకోవటం లేదు, అంగీకరించట్లా. ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడాలి, అలా పడితే రెండో వాడు చేయకుండా ఉంటాడు, ఆడపిల్లలకి రక్షణ కలుగుతుంది. ఇది ఒక గుణపాఠం. అంటే ప్రజల్లో కూడా ఇలా చేస్తే, ఇలాంటి పోరాటాలు చేస్తే మనకి న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ జాగృతితో వ్యవహరిస్తుందని అనుకుంటారు. ఇలా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సిబిఐని కూడా